శ్రీల ప్రభుపాదికి శ్రీ గౌనితాకి భగవద్గీత యథార్థము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 2 శ్లోకం 3. క్లైబ్యం మాస్మగమః పాదనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వముకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లమ్ము. అండ్ ఇక్కడ అర్జునుడు ఒక క్షత్రియుడు, చాలా గొప్పవాడైన క్షత్రియుడు, ప్రపంచాన్ని జయించినటువంటి క్షత్రియుడు అనమాట. అటువంటి వాడిని శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, ముందు ఆయన పరంతప అని చెప్పి చెప్తున్నారు. పరంతప అంటే శత్రువులను జయించేవాడు అని అర్థం అనమాట. ఎటువంటి శత్రువులను, నిజానికైతే శత్రువులను అందరూ జయించగలరు. వారి స్థాయిలో వారి శత్రువులను జయించడం కోసం అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కానీ నిజమైన శత్రువులు ఎవరుంటారు, ఎక్కడ ఉంటారు అంటే లోపల ఉంటారు శత్రువులు. ఏమంటే అంతరంగా ఎవరైతే అసూయ, ద్వేషము, కామము, క్రోధం ఇవేవైతే ఉంటాయో అవే నిజమైన శత్రువులు. ఇంకా ఇంద్రియ లోలత్వం, మన ఇంద్రియాలు, ప్రధానంగా మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ మన మీద దండెత్తుతూ ఉంటాయి. ఏది మనకు శ్రేయస్సు కలిగించదో దానినే అది ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది. మరి అటువంటి వాటిని నియంత్రించాలి. ముందు బయట వాళ్ళని నియంత్రించడం కాదు. మనం సహజంగా చూడండి, మనం చెప్పిన మాట ఎవరో వింటలేదని బయట వాళ్ళు వింటలేదు అనుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు వింటారా? సో మన ఇంట్లో వాళ్ళ దాకా వద్దు. అసలు మన శరీరమే మన మాట వినదు కదా. కాబట్టి శత్రువు ఎక్కడున్నాడు? అంతఃశత్రువులు అంటారనమాట. లోపల ఇంద్రియాలు, ఇంద్రియ అర్థములు, తర్వాత లోపల మానసికమైనటువంటి కల్పనలు, ఇవన్నీ కూడా శత్రువులుగా పరిగణించబడుతూ ఉంటారు. కాబట్టి అర్జునుడిని పరంతప అంటే నువ్వు శత్రువుల్ని జయించేవాడివి. బయట మాత్రమే కాదయ్యా, లోపల కూడా నువ్వు జయించాలి. కాబట్టి ఇంకా పెద్ద మాట అన్నారు, నపుంసకత్వముకు లొంగకము. నపుంసకత్వం అంటే ఒక పేడితనం అన్నమాట. స్త్రీ కానీ పురుషుడు కానీ చేసి కానిటువంటి స్థితి. అంటే అతనికి మనశ్చంచలమై ఉంటుంది ఈ నపుంసకుడికి. ఏమిటా మనశ్చంచలం అంటే అతను స్త్రీగాను వర్తించలేడు, ఇటు పురుషుడుగాను వర్తించలేడు. పూర్ణతమైనటువంటి లక్షణం అతనికి ఉండదన్నమాట. కాబట్టి ధర్మ నిర్ణయంలో కూడా సరి అయినటువంటి స్థితి చేయకపోతే అతడు కూడా ధర్మభ్రష్టుడు అంటారనమాట. ధర్మం అనేసరికి ఈ ఇంద్రియార్థములు, ఇంద్రియ సంబంధ విషయములు, కుటుంబము, ఇటువంటి విషయాలను తగులుకొని ఉండడం వలన తాను నిత్యం చేయవలసినటువంటి అనుష్ఠానం లేదా నిత్యం చేయవలసిన సహజమైన ధర్మాన్ని కూడా అతడు విడిచిపెట్టేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ అతడు చేయవలసినటువంటి పరమధర్మం ఏమిటి? యుద్ధం చేయాలి. కానీ ఆయన యుద్ధం చేయడానికి ఎప్పుడు ఆసక్తుడై ఉన్నాడనమాట. కారణం హృదయ దౌర్బల్యం. ముందు శ్లోకంలో చెప్పారు కదా, హృదయ దౌర్బల్యం అని చెప్పేసి. అంటే తనకు మానసిక పరిస్థితి ఏదైతే ఉందో ఈ బంధనాలు యందు వాటి యందు తగులుకుని ఉండడం అన్నమాట. ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యంను విడిచి వెంటనే లెమ్ము. ఏమండి, ఇది ఏదైతే ఈ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం వలన జనించిందన్నమాట. దాన్ని వెంటనే విడిచిపెట్టి లెమ్ము అంటే లేవడం అంటే దేనికి లెమ్మంటున్నాడు ఆయన? యుద్ధం చేయడానికి. కానీ యుద్ధం అంటే ఏమిటంటే తన యొక్క ధర్మాచరణకి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తన యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాచరణ, ఇక్కడ 2 రకాలైన ధర్మాలు ఉంటాయి. భగవద్గీత పూర్తిగా ధర్మం కోసం చెబుతుంది. మరి ఎటువంటి ధర్మం కోసం చెబుతుంది అంటే ఆత్మతమైనటువంటి ధర్మం కోసం చెబుతుంది. అంతేగాని భార్యగా, భర్తగా, స్నేహితుడుగా, లేకపోతే ఒక పౌరుడిగా అటువంటి ధర్మాన్ని భగవద్గీత ప్రస్తావన చేయటం లేదు ఎక్కడ కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావన చేసేటువంటి ధర్మం ఏమంటే ఆత్మతమైనటువంటి ధర్మం. సో ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అందుకని కృష్ణుడు ఇక్కడ యుద్ధం చెయ్యు అని చెప్పేటప్పుడు ఎవరి కోసం యుద్ధం చేయాలో కూడా చెబుతున్నాడు అనమాట. నా తృప్తి కోసం నువ్వు యుద్ధం చెయ్యు అంటే మనం ఎవరి కోసం చేయాలి? ప్రతి కార్యం అంటే భగవాన్ యొక్క తృప్తి కోసం మాత్రమే ఈ కార్యకలాపాలని కూడా నిర్వర్తిస్తూ ఉండాలి. ఇక్కడ అర్జునుడు పృథాకుమారునిగా సంబోధింపబడను. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి కనుకనే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధం కలిగి ఉండను. క్షత్రియుని పుత్రుడు యుద్ధం చేయడం నిరాకరించినచో అతడు నామాత్రమునకినే క్షత్రియుడగును. అంటే మన సహజంగా నా చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలన్నీ కూడా భగవాను చేత సృష్టి చేయబడి ఉన్నాయి. మరి అటువంటి వర్ణాలు
జన్మతః పూర్వకాలంలో నడుస్తూ ఉండేవన్నమాట. ఒక బ్రాహ్మణుడికి జన్మించిన వాడు బ్రాహ్మణుడుగానే ఉండేవాడు, క్షత్రియుడికి జన్మించిన వాడు క్షత్రియుడిగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఆ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం లేదో తన యొక్క ఆ వర్ణాన్ని క్షత్రియుడిగానో లేకపోతే బ్రాహ్మణుడుగానో చెప్పడానికి తగనివాడు అవుతాడు. ఎందుకని? తన యొక్క వర్ణ ధర్మాన్ని తాను ఆచరించడం లేదు కాబట్టి ఇక్కడ పాండురాజు వంటి వారు మహనీయులు ఎవరైతే ఉన్నారో తన పూర్వీకులు వాళ్ళందరూ క్షత్రియులుగానే వ్యవహరించారు. ఎప్పుడు యుద్ధం అందు వెనకాడలేదు. ధర్మం కోసమే వారు ఎప్పుడు యుద్ధం చేసేవారు. కానీ అర్జునుడు ఈరోజు ఆ బంధనాలు ఎవరైతే వారి యొక్క బంధువులు ఉన్నారో వారి యొక్క బంధువుల మీద ఉండేటువంటి ఆపేక్ష వల్ల నేను యుద్ధం చేయను అని చెప్పి చెబుతున్నాడు అనమాట. కాబట్టి అది తగనటువంటిది. అంటే అటువంటి వాడిని క్షత్రియుడిగా పరిగణించబడరు. మరి కాబట్టి మన వర్ణం ఎలా ఇవ్వబడుతుంది అంటే మనం చేసేటువంటి కార్యకలాపాల వలన మనకి ఏదైతే సహజంగా వచ్చింది. సహజంగా ఎలా వస్తూ ఉంటుంది? తల్లిదండ్రుల నుండి వస్తూ ఉంటుంది, అంతే కదా. నా తండ్రి ఏదైతే ధర్మాన్ని నిర్వర్తించాడో అదే నాకు వస్తుంది. మా తాత ఏది చేశాడో మా నాన్నకి, ముత్తాత ఏం చేశాడో మా తాతకి, అంతే కదా. సో ఇంతకుముందు అంటే ఇది ఎలాంటిదంటే మనకు ఒక స్థలమో ఇల్లో ఉంది, అది పూర్వం తాతల నుండి ఎలా అయితే వస్తుందో మన యొక్క లక్షణాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. కానీ కలియుగం ఏమవుతుందంటే భ్రష్టమయ్యి వారు ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా పరధర్మానికి ఆశ్రయం చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అటువంటి వారు ఆ వర్ణానికి సంబంధించినటువంటి వారిగా పరిగణించబడరు. హరే కృష్ణ. హరే శ్రీల ప్రభుపాద. వృధా అంటే